ఏపీ డిఎస్సి 2025లో చాలామంది పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇస్తున్నారంటే, మొత్తంగా ఉన్న పోస్టులు చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ చాలామంది మనకి గవర్నమెంట్ స్కూల్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. సెకండ్ వన్ దేనికి ఇస్తున్నామంటే ఆశ్రమ స్కూల్స్‌కి ఇస్తున్నారు. ఆశ్రమ్ దీన్నే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటారు. రెసిడెన్షియల్ స్కూల్‌కి నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్లేస్ విషయానికొస్తే ఎక్కువగా మనకి ఎంపీపీ, జెడ్పీపీ, జెడ్పీ హై స్కూల్ ఉన్నాయి కదా, వీటికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ వన్ మున్సిపల్ స్కూల్స్‌కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిఫ్త్ వన్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్‌కి మనకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రకంగా ప్రయారిటీ ఇవ్వడానికి ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయండి. కొందరు గవర్నమెంట్ స్కూల్స్‌లో అప్లై చేసుకుంటే ప్రమోషన్స్ బాగుంటాయి, నెక్స్ట్ హెచ్ఆర్ఏ, డిఆర్ఏలు బాగుంటాయి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు చాలామంది. నెక్స్ట్ రెసిడెంట్ స్కూల్స్ కూడా సేమ్ ప్రయారిటీ ఇస్తారు. ఎంపీపీ స్కూల్స్‌కి విలేజెస్కి దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంపీపీ, జెడ్పీసీ స్కూల్స్‌కి ఎక్కువ మంది ఇస్తున్నారు. నెక్స్ట్ మున్సిపల్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఇవన్నీ రెండు కూడాను మన జిల్లాలో మెయిన్‌గా సిటీలో వర్క్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి మున్సిపల్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్‌లో దీనికి ప్రయారిటీ ఇస్తున్నారండి. ఎవరికి నచ్చిన ప్రయారిటీ వాళ్ళదేనండి. మీరు బాగా మీ యొక్క లొకాలిటీలో ఉన్న జాబ్స్‌ని చూసుకొని మీరు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారని ముందుగానే ఆలోచించుకుంటే మీరు ఈ విధంగా మీరు ప్రయారిటీ ఇచ్చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ విధంగా ఇవ్వాలని రూల్ లేదండి. మీకు నచ్చినట్టుగా మీరు ప్రయారిటీ ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు ఈ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందంటే, ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టుగా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన దానికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. తర్వాత ఇందులో వేకెన్సీ మీ విలేజెస్ కానీ మీకు లేకపోతే వాళ్ళు నెక్స్ట్ ప్రయారిటీ ఇచ్చిన దీనికి ప్రిఫర్ చేస్తారు. కాబట్టి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి మనకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది. చూసేసుకోండి, చాయిస్ అనేది మీ ఇష్టమే. ఓకే, నెక్స్ట్ లోకల్, నాన్ లోకల్ అంటే ఏంటి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, మనకు ఎలా తెలుస్తుంది లోకల్, నాన్ లోకల్ అనేసి చాలామందికి డౌట్గా ఉంటుంది. ఆల్రెడీ చాలామందికి తెలిసిన విషయమే. కొత్తగా ఎవరెవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి దీని గురించి ఒక క్లారిటీ ఇస్తున్నాను. మనకి 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ మనకి అప్లోడ్ చేయమన్నారు కదా, స్టడీ సర్టిఫికేట్స్. ఈ స్టడీ సర్టిఫికేట్స్లో మనం ఒకే డిస్ట్రిక్ట్లో మ్యాక్సిమం 4 or 5 ఇయర్స్ ఓన్లీ ఒకే డిస్ట్రిక్ట్లో కానీ మనకి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే మనం లోకల్ క్యాండిడేట్ కింద వస్తామండి, లోకల్ కేటగిరీకి. ఓకే, మ్యాక్సిమం ఈ ఉన్న 6 క్లాసెస్లో మ్యాక్సిమము 5 ఒక దగ్గర చదివి 2 వేరే జిల్లాలో చదివినా మన లోకల్కే వస్తారు. అలా కాకుండా మన జిల్లాలో కాకుండా వేరే జిల్లాల్లో ఎక్కువ ఇయర్స్ మనం చదువుకున్నట్లయితే మనం లోకల్ క్యాండిడేట్ కింద వస్తాం. ఇది ఫస్ట్ మనం తెలిసేసుకోవాలి, లోకల్కి నాన్ లోకల్కి ఉన్న తేడా. అయితే దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ 1, 2, 3, 4, 5 ఇచ్చేసుకున్నాం కదా. ఈ 4, 5 ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మన డిస్ట్రిక్ట్లో, మన విలేజెస్లో అంటే లోకల్ క్యాండిడేట్లు ఉంటారు కదా, ఆ లోకల్ క్యాండిడేట్కి ఫస్ట్ మీరు ఇచ్చే ప్రిఫరెన్స్లో మనకి గుడ్ మార్క్స్ వస్తే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ జాబ్లో ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మాత్రమే లోకల్, నాన్ లోకల్ క్యాండిడేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, చాలామంది అమ్మాయిలకి ఎదురవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ టైంలో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఈ సర్టిఫికేట్స్లో మ్యారేజ్కి ముందులో వాళ్ళ యొక్క పేరెంట్స్ నేమ్తో ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్లో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మీరు ఫిల్ చేయండి. గవర్నమెంట్ కూడా మీకు అదే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ కూడాను దయచేసి ముందులో చెప్తున్నాను, ఒరిజినల్ మాత్రమే స్కాన్ చేయండి, అప్లోడ్ చేయండి. ఓకే, జిరాక్స్లు మాత్రం దయచేసి ఎవరు కూడా అప్లోడ్ చేయకండి. అన్ని సర్టిఫికేట్లు కూడాను, స్టడీ అవ్వచ్చు, క్యాస్ట్ అవ్వచ్చు, మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ వేజ్ కూడాను. మీకు ఇక్కడ ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్, లేకపోతే ఓడీస్ ఉంటే ఓడీస్ మాత్రమే అప్లోడ్ చేయండి. జిరాక్స్లు అప్లోడ్ చేయొద్దు దయచేసి. నెక్స్ట్
వీళ్ళకి ఆ మ్యారేజ్ అయ్యాక అమ్మాయిల యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్‌లో హస్బెండ్ నేమ్ యాడ్ అవుతుంది. అక్కడ తండ్రి గారి పేరు అక్కడ తీయడం జరుగుతుంది. ఆ ప్లేస్‌లో హస్బెండ్ నేమ్ ఉంటది కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఓకే. మీరు స్టడీ సర్టిఫికేట్స్ అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! ఈ 2 సర్టిఫికేట్స్ కూడా చేంజ్ చేయడం అవ్వదు కాబట్టి మనకి మ్యారేజ్ అవ్వక ముందర మన తల్లిదండ్రుల అడ్రస్ మీద ఉంటది కాబట్టి అదే ఉంచండి. నెక్స్ట్ విషయానికొస్తే ఆధార్ విషయంలో ఆధార్‌లో కూడాను హస్బెండ్ నేమ్ అనేది హస్బెండ్ నేమ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. మన యొక్క నాన్నగారి పేరుని తీసేసి ఆ ప్లేస్‌లో మన భర్త పేరుని పెడుతుంటారు. ఇది కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదండి. అది కూడా గమనించండి. డాక్యుమెంట్స్ ఒరిజినల్స్, జిరాక్స్‌లు అప్‌లోడ్ చేయాలి. దయచేసి అందరికీ కూడా చెప్తున్నానండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే మీరు అప్‌లోడ్ చేయండి. అవి ప్రొవిజనల్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఓడీస్ అయినా అవ్వచ్చు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే అప్‌లోడ్ చేయండి. జిరాక్స్‌లు చేయొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమము మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడే జరిగిపోతుందండి. ఇది కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగే ఛాన్సెస్ ఉందంటున్నారు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్ ఎప్పుడు కూడాను మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని మాత్రమే స్కాన్ చేసి కన్ఫర్మ్ రిజల్ట్ ఇస్తది. ఇది గమనించండి. ఓకే. అయితే చాలామంది విద్యార్థులు కొన్ని డిమాండ్ చేస్తున్నారండి. ఆ డిమాండ్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ డిఎస్సిలో అప్లై చేయాలంటే మ్యాక్సిమం 45% బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ కానీ 45% రావాలని చెప్పారు. అలాగే ఓసీ కేటగిరీ వాళ్ళు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు 50% రావాలని చెప్పారు. డిగ్రీలో వాళ్ళ క్వాలిఫికేషన్ మార్క్స్ ఉండాలని చెప్పారు. కానీ అదంతా కూడాను 40% చేయండి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ అన్నీ కూడాను 40% డిగ్రీ పర్సెంటేజ్ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు మీరు 45 ఎందుకు ఇస్తున్నారు, తగ్గించండి అనేసి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదొకటి మేజర్గా ఉన్న ప్రాబ్లం. అయితే నెక్స్ట్ కూడాను ఒక జిల్లాకు ఒక క్వశ్చన్ పేపర్ రావాలనేసి కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఎడిట్ ఆప్షన్ ఎందుకంటే చాలామంది కూడా చాలా మిస్టేక్లు చేస్తారండి. ఇప్పటికే ప్రజెంట్ వెళ్ళిన ఆన్లైన్ అప్లికేషన్లో చాలా కామెంట్స్ వచ్చాయి. అది వీళ్ళు తెలిసి చేస్తున్నారు, లేకపోతే ఆన్లైన్ సెంటర్ వాళ్ళు తెలియక అప్లై చేసేస్తున్నారు. కాబట్టి ఆన్లైన్ సెంటర్స్ ప్రాబ్లం కాదండి, అది మన ప్రాబ్లం. 1-2 సార్లు మనము అన్నీ కూడా ప్రివ్యూ చూసేసుకున్న తర్వాతే సబ్మిట్ చేయాలి. కానీ ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి ఇవ్వండి అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ డిగ్రీ మార్క్స్ 45% వల్ల చాలామంది విద్యార్థులు క్వాలిఫై అవ్వట్లేదు. ఎందుకంటే డిఎస్సికి ఎలిజిబుల్ అవ్వట్లేదు. ఓకే. నాట్ ఎలిజిబుల్ అవుతున్నారు చాలామంది స్టూడెంట్స్. ఎందుకంటే డైట్ కూడా మనకి కండక్ట్ చేశారు. డైట్లో కూడా 40 మార్క్స్ 45 రావాలనేసి రూల్స్ వచ్చేసాయి. కాబట్టి ఇది కూడా కొద్దిగా ఆలోచించాలి గవర్నమెంట్స్ అనేసి వీళ్ళు విన్నపించుకుంటున్నారండి. నెక్స్ట్ మెయిన్గా వస్తున్న ప్రాబ్లం ఇంకోటి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఓపెన్ డిగ్రీస్ కానీ, ఓపెన్ ఇంటర్ చేస్తారు కదా చాలామంది, వాళ్ళు బీఈడి చేసేస్తారు. అయితే వాళ్ళకి ఆప్షన్స్ కనిపించట్లేదు ఆన్లైన్లో అంటున్నారు. కాబట్టి ఇది కూడా కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. అలాగే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు కూడా ఆన్లైన్ అప్లికేషన్లో వాళ్ళకి ఈ ఆప్షన్ కనిపించట్లేదు. ఇది కూడా కొద్దిగా టైం పడుతుంది. ఈ ఆప్షన్స్ అయితే కంపల్సరీగా ఇస్తారండి. దయచేసి మీరు ఏది పడితే అది ఫిల్ చేసేసి సబ్మిట్ చేయకండి, టైం ఉంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్గా మనకి తెలంగాణ స్టేట్ పర్సన్స్ ఉంటారు కదా, ఈ తెలంగాణ నుంచి ఏపీకి డిఎస్సికి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను మీరు ముందరే చెప్తున్నానండి, మీకు నో రిజర్వేషన్. ఓకే. ఆ తెలంగాణ స్టూడెంట్లో ఆంధ్రాలో అప్లై చేస్తే వాళ్ళకి నో రిజర్వేషన్ మీరు సెలెక్ట్ చేసేసుకోవాలి. అది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ మీరు ఓపెన్ కేటగిరీలో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. దీనిలో మాత్రమే మీరు పోటీ పడాలి. రిజర్వేషన్లో మీకు పోటీ పడే ఛాన్స్ లేదు, అది ముందులో తెలుసుకోండి. నెక్స్ట్ మీకు ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్లో యూ విల్ మైగ్రేట్ టు తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మాత్రం మీరు క్లిక్ చేసిన తర్వాత మాత్రమే అప్లై చేసేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.